పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అన్నటువంటి శ్రీశ్రీ కాన్సెప్టే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి అంశం. పోయేదేముంది, మన జీతం మనకు వస్తుంది, 4 రోజులు సమ్మెలో ఉన్నాం కాబట్టి ఆ సమ్మె కాలానికి జీతం కూడా ప్రభుత్వాలు చచ్చినట్టు ఇస్తాయి. రెండవది, పెరిగితే జీతం పెరుగుతుంది, పెరగకపోతే పోయేదేముంది, పబ్లిసిటీ వస్తుంది. ఈలోపు తెలుగుదేశం పార్టీని గద్దెనెక్కించడం కోసం భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం పక్కన పెట్టి తమకి అవకాశం కావాలనే ఉద్దేశంతో కమ్యూనిస్టులు తెలుగుదేశానికి గిఫ్ట్గా ఇస్తున్నది ఆంధ్రప్రదేశ్లో కార్మిక సంఘాలతో ఉద్యమాలు చేయించడం. కార్మికులకి ఏం చెప్తారు, మీకు జీతం పెరుగుద్ది, ఉద్యమిస్తే ఈ టైంలో ఎలక్షన్స్ కాబట్టి సచ్చినట్టు పెంచుతాడు అనేది వాళ్ళకి చెప్తారు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఇదిగో చూసారా మా సత్తా, ఇన్ని వేల మందిని రోడ్డు మీదకి తేగలిగి ఇన్ని సమ్మెలు సృష్టించగలిగిన వాళ్ళం మేమే కాబట్టి మమ్మల్ని నమ్ముకో, నువ్వు భారతీయ జనతా పార్టీ నమ్ముకోబాక, వాళ్ళు ఏం చేయగలరు, మేము చేయించే సమ్మెలు వాళ్ళు చేయించగలరా అని చెప్తారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటిది అదే. తాజాగా ఇప్పుడు ఈ జాబితాలో 108, 104 ఉద్యోగులు కూడా చేరారు. మా జీతాలు సకాలంలో వేయాలి, ఇక్కడ ఓ బలమైనటువంటి రీజన్ ఏం లేదు, వీళ్ళందరూ సమ్మె చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేస్తామన్నట్టు అపరిష్కృత డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ 108, 104 ఉద్యోగులు సమ్మె చేయాలని నిర్ణయించారు. ప్రధానంగా ఉద్యోగ భద్రత, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవడం, వేతనాల చెల్లింపులు సక్రమంగా చేయకపోవడం తదితర సమస్యలు ప్రభుత్వం పరిష్కారం చూపకపోవడాన్ని నిరసిస్తూ సమ్మె. ఏమన్నా ఇందులో ఒక్కటైనా కరెక్ట్ అయినటువంటిది ఉందా? టైంకి జీతాలు వేయట్లేదంటే కనుక మొత్తం సమ్మెలు చేయాలి, అది ఒక ఆస్పెక్ట్. దాంట్లో సహజంగా జీతం అయితే ఇవ్వడం ఆపరు. రెండో పాయింట్ ఏంటంటే ఉద్యోగంలో భద్రత. మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వీళ్ళందరూ కూడా ఉద్యోగంలో భద్రతే కదా. ఇప్పుడు మున్సిపల్ కార్మికులు ఉద్యోగ భద్రత, ఇది ఒక ఊత పదం, ఉద్యోగుల భద్రత అన్నట్టు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవడం, 108, 104లో చేస్తున్నాడు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వట్లేదు, అది ప్రత్యేకంగా ఏమైనా రిజర్వేషన్ పెట్టాలన్నట్టు. అంటే ఇవన్నీ నిజమైనటువంటి రూల్స్ అంటే కాదు, వీళ్ళు ఒక కొత్త రూల్ కావాలని కోరుకుంటున్నారు. అది రెచ్చగొట్టడానికి పనికొస్తుంది. మనం కనుక మీరందరూ ఇట్లా గట్టిగా చేస్తే కనుక రేపు పొద్దున్న గవర్నమెంట్ కార్యాలయాల్లో జాబులు వచ్చేస్తాయి అని అలా రెచ్చగొడతారు. ప్రస్తుతం ఆ రూట్లో సాగుతున్నటువంటిది. మరి ఈ సమ్మె జగన్ ఏ విధంగా తీసుకుంటారో చూడాలి.